సో మనకి సామాన్యంగా వచ్చే కంటి జబ్బుల గురించి మాట్లాడుకుందాం. సామాన్యంగా కంటిలో వచ్చే ప్రాబ్లమ్ని రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు. రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే మన కిరణాలు ఏవైతే మన కెమెరాస్ అన్నీ కూడా మన కంటిలాగానే పనిచేస్తాయి. సో ఇవన్నీ కిరణాలన్నీ పోయి ఒక బ్యాక్ సైడ్ ఎలా పడుతుందో అట్లా రెటినా మీద పడతాయి. సో ఈమెట్రోపిక్ అంటే పీపుల్ హు డోంట్ హ్యావ్ గ్లాసెస్ వాళ్ళని ఈమెట్రోపిక్ అంటారు. పాపులేషన్లో 60% మందికి ఈమెట్రోపిక్ ఉంటారు, వాళ్ళకి అద్దాలు అవసరం పడదు. దాన్ని ఈమెట్రోపిక్ కండిషన్ అని. ఏమెట్రోపిక్ అంటే వాళ్ళ కిరణాలన్నీ పోయి రెటినా మీద పడాల్సింది రెటినా మీద ముందో రెటినా వెనుకో పడతాయి. చాలా మటుకు అవుట్ ఆఫ్ 40% 37% to 35 to 37% ఆర్ మయోపిక్ అంటే వాళ్ళ కిరణాలన్నీ రెటినాకి ముందు పడతాయి. సో దీన్నే షార్ట్ సైటెడ్నెస్ అంటారు ఆర్ మయోపియా అంటారు. ఇది చాలా కామన్గా వచ్చే డిజీజు. హైపర్మెట్రోపియా అంటే ఈ కిరణాలన్నీ పోయి వెనక్కి పడడం వల్ల హైపర్మెట్రోపియా అంటారు. సో ఈ జబ్బులు సామాన్యంగా చిన్నపిల్లల్లో కనబడుతుంది కాబట్టి స్కూల్ స్క్రీనింగ్లో చేయడము, అమ్మ గమనించడము. అమ్మ ఏం చేస్తుందంటే టీవీ చూడమని అన్నాడు అనుకోండి పిల్లోడికి ఓ పిల్లకి, వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అమ్మ వెనక్కిపోయి చూడమని అంటుంటే దే కెనాట్ సీ ఇట్ దేర్. సో దట్ ఈస్ వన్ థింగ్. మదర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రికగ్నైజ్ మయోపియా. సెకండ్ ఈజ్ టీచర్. ఒక స్టూడెంట్ ముందు కూర్చోబెట్టినప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేసి మళ్ళీ వెనక్కి పంపించినప్పుడు హైట్ వల్ల దేని వల్ల వెనక్కి పంపించినప్పుడు వాళ్ళు దే కెనాట్ సీ ఇట్ అండ్ రైట్, కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఒక ఇంటెలిజెంట్ టీచరు డెఫినెట్గా గుర్తుపడుతుంది. ఏమని ముందు నుంచి కూర్చోబెడితే అప్పుడు స్క్రీనింగ్ చేస్తే తప్పకుండా వీళ్ళకి మయోపియా ఉంటుంది. మయోపియా అంటే దూరం కనిపించకపోవడం. సో వాళ్ళు పక్క నుంచి కాపీ చేయడమో స్క్రీన్ వైపు చూడలేకపోవడమో ఇవన్నీ చేస్తుంటారు. సో అమ్మ కానీ లేకపోతే టీచర్ కానీ గమనించడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అనుమానం వచ్చిందంటే ఈ మయోపిక్ టెస్టింగ్ చేసేసి ఆఫ్థల్మాలజిస్ట్కి వెళ్ళి ఏమన్నా గ్లాసెస్ ఉన్నాయో లేదో చూడడం చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా కామన్గా వచ్చే డిజీజ్. 40 దాటిన తర్వాత అందరికీ 90% ఆఫ్ ది పాపులేషన్కి వచ్చేది చత్వారం అంటారు, ప్రెస్బయోపియా. ప్రెస్బయోపియా అంటే లెన్స్ ఎప్పుడు ఇలా జీవితాంతం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు లెన్స్ ఇలా బల్జ్ అవుతూ ఉంటుందన్నమాట. దూరం పోయినప్పుడు సన్నగా అవ్వడము, దగ్గర చూడినప్పుడు లావ్ అయిపోవడము దాని తత్వము. సో ఈ చేసి ఇది వీక్ అయిపోతుంది. ఈ లెన్స్కి పట్టుకొని వేలాడుతున్న జోన్యూల్స్ అంటారు. ఈ జోన్యూల్స్ బికమ్ వీక్. ఈ వీక్ అయినందుకు దగ్గర చూడడం మానేస్తారు. సో 40 years తర్వాత మెల్లిగా ఇలా చూసే బదులు కొంచెం వెనక పెట్టుకొని చూడడం మొదలు పెడతారు. దట్ ఈస్ కాల్డ్ ప్రెస్బయోపియా. సో వెన్ ఎవర్ యు ఆర్ 40 years, you are a diabetic or hypertensive, better to get tested by an ophthalmologist for fundus as well as refractive errors. ఈ ప్రెస్బయోపియాకి ఏం చేయాల్సిన పని లేదు, దగ్గర చూపుకు అద్దాలు పెట్టుకుంటూ చాలు. అదర్వైజ్ ఇది ప్రోగ్రెస్ అయ్యి ఇంకా ఎక్కువ అవుతుంటుంది. చాలామంది ఏమనుకుంటారు, నేను 45కి వచ్చేసాను, 50కి వచ్చాను, నేను అద్దాలు లేకుండా ఉంటున్నానని. బట్ అద్దాలు పెట్టి చూస్తే వాళ్ళు ఎంత మిస్ అవుతుందో తెలుస్తుంది. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ లైక్ అది బలంతో కూడుకున్న పని కాదు, ఇది మజిల్స్ కావు. సో నేను వీక్ ఉన్నాను, నేను స్ట్రాంగ్ ఉన్నాను అని చెప్పడానికి ఎవ్రీబడీ విల్ గెట్ ఇట్. ఓన్లీ థింగ్ ఈజ్ పీపుల్ అప్పుడు చాలామంది అడుగుతారు, పాతకాలంలో అసలు మన తాతలు వాళ్ళు ఎవ్వరు యూజ్ చేసేవాళ్ళు కాదని. దానికి రీజన్ ఏంటంటే చదువు ఎక్కువ ఉండేది కాదు, చదవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా గ్యాడ్జెట్స్. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. నౌ కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ గ్యాడ్జెట్స్. దీనివల్ల ఎంత మోసపోతున్నాము, ఎంత కష్టపడుతున్నాము, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ ఆల్ ద గ్యాడ్జెట్స్, వెదర్ ఇట్ ఇస్ సెల్ ఫోన్, ల్యాప్టాప్, ఎనీథింగ్ హ్యాస్ ఎ indirect or direct effect on the eye. First is positioning of the eye. Whenever you are using a gadget of laptop gani cell phone, your position is very very important. Position సరిగ్గా పెట్టకపోతే ఫస్ట్ వచ్చేది బ్యాక్ ఎక్, సెకండ్ వచ్చేది నెక్ ఎక్. ఇవన్నీ అయిపోయిన తర్వాత when you are using the cell phone or laptop continuously, your eye gets strained. నార్మల్లీ ఏమవుతుందంటే మనం అందరము బ్లింక్ చేసే టైం ఒక్క నిమిషంలో మన కన్ను 11 నుంచి 14 సార్లు బ్లింక్ చేస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఈ బ్లింక్ చేసినందువల్ల మన టియర్ ఫిలిం అంటే ఈ టియర్ ఫిలిం అనేది ఫామ్ అవుతుంది. మనం బ్లింక్ చేయగానే ఒక లేయర్ ఆఫ్ టియర్ ఫిలిం ఫామ్ చేసి కంటిని ఎప్పటికీ వెతకబెడుతుంది. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బ్లింకింగ్. సో కంప్యూటర్ చూడడం కానీ, ల్యాప్టాప్ చూడడం కానీ, లేకపోతే సెల్ ఫోన్ చూసినందువల్ల
ఈ బ్లింకింగ్ రేట్ కమ్స్ డౌన్ టు 5 to 7. This is the reason for every problem. Now this is called computer vision syndrome. ఇదన్నిటికీ కారణం ఒకటే తెలిసింది ఏంటంటే డ్రైనెస్ వస్తుంది. దేనివల్ల వస్తుందంటే మీరు బ్లింక్ చేయడం తప్పు చేస్తున్నారు కాబట్టి. మన నార్మల్గా మన కంప్యూటర్ ముందో దీని ముందో ఉండలేమనుకోండి, మామూలుగా తిరుగుతున్నాం అనుకోండి, మనకు గుండె ఎలానైతే 70 టైమ్స్ కొట్టుకుంటుందో అలానే మన కన్ను కూడా రెప్ప 11 నుంచి 14 సార్లు రెప్ప వేస్తుంది. దానివల్ల యూనిఫామ్గా టియర్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది. వెరాస్ వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ ఏ ల్యాప్టాప్ ఆర్ ఎనీథింగ్, మీ బ్లింకింగ్ రేట్ తగ్గిపోతుంది. దానివల్ల ఆ టియర్ ఫిలిం అనేది ఎండిపోయి ఇల్ గివ్ ద ఎఫెక్ట్స్. సో ది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్కి రూల్ ఏం పెట్టారంటే 20-20-20 అని పెట్టారు. ఏంటి అంటే 20 minutes కంప్యూటర్ ముందు కూర్చున్నారనుకోండి, ఈ గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 20 seconds లుకింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 meters. 20 feet దూరంలో మీరు ఒక దానిని చూడాలి. కంప్యూటర్ నుంచి మీ కన్ను విజన్ తీసేసి అక్కడ అటువైపు పెట్టి చూడాలి. దిస్ ఈజ్ ద 20-20-20 రూల్. 20 నిమిషాలు కంప్యూటర్ ముందు కూర్చున్నారు, ఏ గ్యాడ్జెట్ మీద కూర్చున్నారు అనుకోండి, 20 seconds ఐదర్ కళ్ళు మూసుకోవడమో లేకపోతే 20 feet దూరంలో ఉన్న వస్తువునన్నా చూడడమో చేసినందువల్ల ఆ కన్ను విల్ టేక్ రెస్ట్ అండ్ యువర్ ఐస్ స్టార్ట్ గెయినింగ్ అ హోల్ థింగ్. ఇవన్నీ ఇనీషియల్గా యంగ్గా ఉన్నప్పుడు 20, 21, 25, 30 వరకు ఉన్నప్పుడు ఈ డ్రైనెస్ అవన్నీ రాకపోవచ్చు. బట్ వన్స్ ఇట్ బికమ్ 40, ఆఫ్టర్ దాట్ పర్టికులర్లీ ఫీమేల్స్కి ఎక్కువ ఎందుకు వస్తుందంటే మీనోపాజ్లో అయిన తర్వాత ఫీమేల్స్కి ఈ డ్రైనెస్ అనేది చాలా కామన్. ఎందుకంటే ఆ మీనోపాజ్ వల్ల దిస్ ఇస్ హార్మోన్ బేస్డ్ థింగ్స్, టియర్ ప్రొడక్షన్ ఇన్ ఫీమేల్స్, ఈస్ట్రోజన్స్ హెల్ప్స్ ఎమ్ అనమాట. సో మీనోపాజ్లో ఈ ఈస్ట్రోజన్ తగ్గిపోయి డ్రైనెస్ అనేది చాలా కామన్గా. ఈ డ్రైనెస్ కెన్ మేనిఫెస్ట్ ఇన్ మెనీ వేస్, రెడ్నెస్, వాటరింగ్, గరగర అనడము, ఇవన్నీ కూడా కారణాలు అవే. సో అవాయిడ్ చేయడము, గ్యాడ్జెట్ని రూల్ ప్రకారం వాడుకోవడము, దాన్ని కరెక్ట్గా సక్రమంగా వాడినందువల్ల ఈ కంటి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. సరిపోతుందా? 2 minutes. సో ఈ డయాబెటిక్ గ్లాసెస్ తీసుకున్న తర్వాత యూజింగ్ గ్లాసెస్ రెగ్యులర్లీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పీపుల్ రాసిస్తారు, దాన్ని తీసి పక్కన పడేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం వెన్ దే కమ్ ద గ్లాసెస్ పవర్ ఇంక్రీజెస్. వెన్ ఎవర్ యూ స్ట్రెయిన్ యువర్ ఐస్, మీ ఇప్పుడు కనిపించిన థింగ్ని చాలా ట్రై చేసి చూస్తున్నారు అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఐ స్ట్రెయిన్ పెరిగి ఏమంటారు హెడేక్స్ వస్తుంటాయి. దీస్ ఆర్ కాల్డ్ స్ట్రెస్డ్ హెడేక్స్. సో ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది గ్లాసెస్ విచ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ మీరు కరెక్ట్ వాడనందుకు. సో ఎవ్రీ ఇయర్ 40 తర్వాత ఎవ్రీ 9 monthsకి చెక్ చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. బికాజ్ ఈ గ్లాసెస్ అనేది ఆన్ లాంగ్ రన్ వెన్ యూ గో టు ఎన్ ఆఫ్థల్మాలజిస్ట్ 50 తర్వాత 60 తర్వాత డాక్టర్ విల్ సీ ఏ ఫండస్ ఎగ్జామినేషన్, డయాబెటీస్ ఉందా లేదా, డయాబెటిక్ చేంజెస్ ఉన్నాయా లేదా, బ్లడ్ ప్రెషర్ చేంజెస్ ఉన్నాయా లేదా, అట్లనే క్యాట్రాక్స్ ఏమైనా వస్తున్నాయా, ఇవన్నీ మీ అంతలో మీకు తెలుసుకోవడం అనేది. లేకపోతే ఒక ఆప్టికల్ షాప్కి వెళ్తే ఏ టెస్టింగ్ కాదు, ఉండి గ్లాసెస్ ఇచ్చి పంపించడం తప్పితే ఇవన్నీ చేయడం కుదరదు. సో ఆఫ్థల్మాలజిస్ట్ చేసేది ఏంటంటే విజన్ చూడడమే కాకుండా క్యాట్రాక్ట్ ఉందా లేదా చూడడము, డయాబెటీస్ ఉందా లేదా చూడడము, హైపర్ టెన్షన్ చేంజెస్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా సమగ్రంగా చేసి మీ ఐ హెల్త్ ఎలా ఉందో చెప్తుంటారు. ఈ ఫండస్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం చాలా ముఖ్యము మీకు, పర్టికులర్లీ డయాబెటీస్ వాళ్ళకి. దీనివల్ల ఏమవుతుందంటే మీ హై హెల్త్ అనేది తెలుస్తుంది. దానికి కొంచెం డయాబెటిక్ చేంజెస్ వచ్చినాయంటే మీ స్ట్రిక్ట్గా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకొని చేస్తే ఆ మార్పులు ఏదైతే వచ్చాయో కంటిలో ఆ పూర్తిగా పోతాయి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ టు ఎన్ ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ గెటింగ్ ఎ ఐ చెక్డ్ అప్ రెగ్యులర్లీ.